ఒకసారి ఈ వీడియోస్ని చూడండి. ఇరాన్ అమెరికా మధ్య సీజ్ ఫైర్ అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్లో సృష్టించిన విధ్వంసం ఇది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏ విధంగా డెస్ట్రాయ్ అవుతున్నాయో చూడండి. 1-2 బిల్డింగ్స్ కాదు, కంప్లీట్ కాలనీసే నాశనం అవుతున్నాయి. ఈ దాడిలో దాదాపు 250 కన్నా ఎక్కువ మంది చనిపోయారు అండ్ వేల మంది గాయపడ్డారు. వందల మంది ఈ బిల్డింగ్స్ అవశేషాల కింద ఇరుక్కుపోయారు. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే లెబనాన్ రాజధాని అయిన బీరూట్లో. ఈ ఇరాన్ అమెరికా సీజ్ ఫైర్ ఒక్క రోజు కూడా నిలవలేదు. నేను మీకు ఈ సీజ్ ఫైర్ ప్రకటించిన రోజే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ యుద్ధం ఆగేది కాదు అని. ఎందుకంటే ఇరాన్ డిమాండ్స్కి అమెరికా ఒప్పుకోదు, అమెరికా డిమాండ్స్కి ఇరాన్ ఒప్పుకోదు. ఖచ్చితంగా ఈ 2 దేశాల మధ్య ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ జరిగితేనే ఈ యుద్ధం కంప్లీట్గా ఆగుతుంది. మేము సీజ్ ఫైర్కి ఒప్పుకుంటున్నాము, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేస్తున్నాము అని ఇరాన్ చెప్పిన 10 గంటల లోపే ఈ దాడి జరిగింది. దాంతో ఇరాన్ మళ్ళీ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేసేసింది. దీనికి రెస్పాండ్ అవుతూ ట్రంప్, మీరు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు, ఆ రూల్స్ని ఫాలో అవ్వండి, లేకపోతే మళ్ళీ దాడులు స్టార్ట్ చేస్తాము అని ఇరాన్ని బెదిరించాడు. మొత్తంగా ఈ పాకిస్తాన్ తమ పరువును కాపాడుకోవడానికి చేసిన ఈ సీజ్ ఫైర్ డ్రామా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. పాకిస్తాన్ మళ్ళీ ఒక లుచ్చా దేశమే అంటూ ప్రపంచం ముందు ప్రూవ్ అయింది. అయితే ప్రజెంట్ ఈ యుద్ధంలో ఏం జరుగుతుంది? యుద్ధం ఆగిందా లేదా? సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుందా లేదా? ఇజ్రాయెల్ ఏం చెప్తుంది? ట్రంప్ ఏం చెప్తున్నాడు? ఇరాన్ ఏం చెప్తుంది? ప్రజెంట్ యుద్ధం స్టేటస్ ఏంటి? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. జోక్ చేశా, ఈ వీడియోలో ఎటువంటి ప్రమోషన్ లేదు. ఒకవేళ ఏదైనా ప్రమోట్ చేసినా అది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. మన టీంని మరింత స్ట్రాంగ్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నప్పుడు ప్రమోషన్ చేయాల్సి వస్తుంది. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ప్రమోషన్ చేస్తే కోప్పడకండి. మనం అండ్ మన ప్లాట్ఫామ్ స్ట్రాంగ్ అవ్వడానికి అది మనకు అవసరం. కాబట్టి దాన్ని మీరు స్కిప్ చేసేయండి. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఇరాన్ అండ్ అమెరికా మధ్య సీజ్ ఫైర్ జరిగిన వెంటనే నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇరాన్ ఈ యుద్ధం గెలిచింది అని చెప్పాను. అమెరికాతో కంపేర్ చేస్తే ఇరాన్ చాలా వీక్. అలాంటప్పుడు ఇరాన్ గెలిచిందని మీరు ఎలా చెబుతారు బ్రదర్ అని మీకు డౌట్ రావచ్చు. దానికి సమాధానం ఏమిటంటే, మీరు అమెరికా అండ్ ఇరాన్ అగ్రీ చేసిన ఈ 10 పాయింట్స్ని చూస్తే క్లియర్గా ఇరాన్ గెలిచింది అనే సంకేతాలు కనిపిస్తాయి. ఒకసారి మీరు ఆలోచించండి, ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుందనే కదా. ఈ 10 పాయింట్స్లో ఇరాన్ ఎక్కడ కూడా మేము యురేనియం ఎన్రిచ్మెంట్ని ఆపేస్తాము, మా దగ్గర ఉన్న యురేనియం మొత్తాన్ని అమెరికాకు ఇచ్చేస్తాము అని చెప్పలేదు. మేము ఈ న్యూక్లియర్ టెక్నాలజీ పైన ఇంకా పనిచేస్తాము అని చెప్పారు. అలాగే ఈ యుద్ధంలో ఇరాన్కి అమెరికా కారణంగా భారీగా నష్టం క్రియేట్ అయింది. ఆ నష్టానికి మాకు అమెరికా నష్టపరిహారం ఇవ్వాలి అని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ యుద్ధం జరగకముందు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ ఉండేది, ఇరాన్ కంట్రోల్లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు యుద్ధం తర్వాత అది కంప్లీట్గా ఇరాన్ కంట్రోల్లోకి వచ్చేసింది. సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా దీన్ని మేమే కంట్రోల్ చేస్తాము అని ఇరాన్ చెబుతోంది. ఈ పాయింట్స్ని అమెరికా ఇంకా అగ్రీ చేయలేదు. కానీ సీజ్ ఫైర్ జరగడానికి ఇవి మా కండిషన్లు అంటూ ఇరాన్ వీటిని తీసుకువచ్చింది. ఈ కండిషన్ల ప్రకారం చూస్తే చాలా క్లియర్గా ఇరాన్ యుద్ధంలో గెలిచినట్టు అనిపిస్తుంది. అయితే ఈ 10 కండిషన్స్లో అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో లెబనాన్ పైన దాడి చేయకూడదు అనే పాయింట్ కూడా ఉంది. కానీ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ జరిగిన వెంటనే గత 5-10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా అతిపెద్ద దాడి చేసింది. కేవలం 10 నిమిషాల్లో 100 మిసైల్స్తో లెబనాన్ రాజధాని మధ్యలో దాడి చేసింది. ఇక్కడే ఈ సీజ్ ఫైర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. అండ్ ఇరాన్ చెబుతుంది అమెరికా మిడిల్ ఈస్ట్లో ఉన్న తమ మిలిటరీ బేస్లన్నింటినీ వదిలి వెళ్ళిపోవాలి అంట. అసలు అది పాసిబుల్ అయ్యేదేనా? అమెరికా వీటికి ఒప్పుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా? అందుకే మొదటి నుంచే పాకిస్తాన్ క్రియేట్ చేసిన ఈ సీజ్ ఫైర్ డ్రామా ఒక ఫెయిల్యూర్ డ్రామా. కానీ ఇది ఎలా ఫెయిల్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు లెబనాన్ దేశం ఎక్కడ ఉందో తెలుసుకోండి. ఇది ఇజ్రాయెల్తో బార్డర్ షేర్ చేసుకుంటూ ఆ దేశానికి నార్త్లో ఉంటుంది. ఈ దేశంలో దాదాపు 60 లక్షల మంది జనాభా ఉంటారు. ఇక్కడ ఉండేది మ్యాక్సిమం షియా ముస్లింలు. అయితే ఈ దేశంలో ఒక ఉగ్రవాద సంస్థ ఉంది, దాని పేరే హిజ్బుల్లా. దీన్ని క్రియేట్ చేసింది ఇరాన్. వీళ్ళ ప్రధానమైన ఎజెండా కంటిన్యూగా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూనే ఉండాలి. ఇజ్రాయెల్లోని జూస్ ప్రజల్ని అంతం చేయడమే ఈ ఉగ్రవాదుల పని. అలాగే ఇజ్రాయెల్ సామాన్యమైన దేశం కాదు. వాళ్ళపైన దాడి చేసినప్పుడు వీళ్ళ రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ కంటిన్యూగా ఈ హిజ్బుల్లా ఉగ్రవాదులపైన దాడులు చేస్తూనే ఉంటుంది.
ఈ యుద్ధం గత 5-10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ హిజ్బుల్లా ఉగ్రవాదులు చాలా క్రూరమైన వాళ్ళు. వీళ్ళు సాధారణ ప్రజల నుంచి సెపరేట్గా ఉండరు, ప్రజలతో కలిసి ఉంటారు. అండ్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ వీళ్ళపైన దాడి చేస్తుందో అప్పుడు వీళ్ళు సివిలియన్స్ని షీల్డ్ లాగా ఉపయోగిస్తారు. అంటే ఈ ఉగ్రవాదులు సాధారణ ప్రజల్ని ముందు ఉంచి వాళ్ళ వెనకాల దాక్కుంటారు. అందుకే ఇజ్రాయిల్ ఈ హిజ్బుల్లా పైన దాడి చేసిన ప్రతిసారి సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ కూడా యాక్సెప్ట్ చేసింది. కానీ దానికి మేము ఏమీ చేయలేము. ఈ ఉగ్రవాదులు సాధారణ ప్రజలతో కలిసి ఉంటారు, నిజానికి ఈ ప్రజల్ని షీల్డ్ లాగా ఉపయోగిస్తారు అని చెప్తుంది. రీసెంట్గా జరిగిన ఈ దాడిలో కూడా దాదాపు 250 మంది చనిపోయారు. చూడండి ఈ బిల్డింగ్స్ ఏ విధంగా నాశనం అవుతున్నాయో. అయితే అమెరికా ఇరాన్కి మధ్య జరిగిన ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో లెబనాన్ పైన కూడా దాడి చేయకూడదు అనే కండిషన్ ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈవెన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ట్వీట్లో లెబనాన్ పైన దాడి చేయకూడదు, ఈ దేశం కూడా ఈ అగ్రిమెంట్లో ఇంక్లూడ్ అయ్యింది అని చెప్పాడు. ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ గారు ట్రంప్ చేతిలో పప్పెట్ లాంటి వాడు కాబట్టి వీడి మాటని మనం అమెరికా కూడా రికగ్నైజ్ చేస్తుంది అనుకోవచ్చు. అలాగే వీడు చాలామంది అమెరికన్ లీడర్స్ని ఈ ట్వీట్లో ట్యాగ్ కూడా చేశాడు. అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ ఏప్రిల్ 8 ఉదయం 5 గంటలకు జరిగితే 10 గంటల తర్వాత ఇజ్రాయిల్ ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద దాడి చేసి లెబనాన్లో 250 కన్నా ఎక్కువ మందిని లేపేసింది. అంతేకాదు ఇరాన్లోని లవన్ ఐలాండ్లో ఆయిల్ రిజర్వ్స్ పైన కూడా మిసైల్తో దాడి జరిగింది. ఈ దాడిని ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి చేశాయి. ఈ విషయాన్ని గమనించి ఇరాన్ కూడా యుఏఈ అండ్ కువైట్ పైన దాడి చేసింది. గమనించండి, ఇవన్నీ కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత అయిన దాడులు. ఇజ్రాయిల్ లెబనాన్ పైన చేసిన దాడికి ఆ దేశం మొత్తం షేక్ అయిపోయింది. ఆ దాడి నుంచి రికవరీ అవ్వడానికి గవర్నమెంట్ ప్రజలకు 1 డే హాలిడే ప్రకటించింది. నిజం చెప్తున్నాను, ఈవెన్ ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇంతటి భారీ లెవెల్లో విధ్వంసం క్రియేట్ అవ్వలేదు. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిపై ఇరాన్ స్పందిస్తూ ఈ ఇజ్రాయెల్కి అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ జరగడం ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పింది. ఈ దాడి గురించి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అవుతూ సీజ్ ఫైర్ వైలేషన్ జరిగింది, దయచేసి అలా చేయకండి, కోఆపరేట్ చేయండి అని బతిమిలాడుకుంటున్నాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత పాకిస్తాన్లో పెద్ద పార్టీ జరిగింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తమ దేశ లీడర్లను పిలిచి పాకిస్తాన్ స్టేటస్ పెరుగుతుంది, ప్రపంచ దేశాలు మనల్ని కొనియాడుతున్నాయి, ప్రపంచం మన వైపు ఆశగా చూస్తుంది అంటూ వీడు కల్లో కూడా ఊహించని స్పీచ్ని ఇచ్చాడు. మనం పాకిస్తాన్ని ఒక విషయంలో బాగా మెచ్చుకోవాలి. వీళ్ళు సోషల్ మీడియాలో నెరేటివ్ వార్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ఆపరేషన్ సింధూర్లో వీళ్ళు చిత్తుగా ఓడిపోయారు, అయినా కూడా ప్రపంచానికి మేమే గెలిచాము అని చూపించుకున్నారు. పాకిస్తాన్ మిలిటరీ సోషల్ మీడియాలో తమను గొప్పగా చూపించుకోవడానికి, తమ నెరేటివ్ని ప్రపంచం పైన రుద్దడానికి ఒక ప్రాపర్ సోషల్ మీడియా ఆర్మీని క్రియేట్ చేసింది. ప్రజెంట్ ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళి పాకిస్తాన్ గురించి అడిగితే అది ఒక ఉగ్రవాద దేశమనే చెబుతారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ సీజ్ ఫైర్ని తమకు ఫేవర్గా యూజ్ చేసుకుంటున్నారు. ఒకసారి ఈ ట్వీట్స్ని చూడండి. పాకిస్తాన్ సోషల్ మీడియా ఆర్మీ క్రియేట్ చేసిన నెరేటివ్ ఇది. ఇందులో వీళ్ళు చెప్తున్నారు, నేను ఇప్పుడే జర్మనీలో దిగాను, ఎయిర్పోర్ట్లోని ఆఫీసర్స్ వావ్ మీరు పాకిస్తాన్ నుంచి వచ్చారా, మీరు ప్రపంచంలో శాంతిని తీసుకువస్తున్నారు అంటూ పాకిస్తాన్ని పొగుడుతున్నారు అని ట్వీట్లు పెడుతున్నారు. ఒకడేమో జర్మనీలో దిగాను అంటాడు, ఇంకోడేమో ఫ్రాన్స్లో దిగాను అంటాడు, ఇంకొకడు కెనడాలో దిగాను అని చెప్తాడు. దేశాల పేర్లు మారుతున్నాయి కానీ ట్వీట్లు మాత్రం మారట్లేదు. ఇదంతా కూడా పాకిస్తాన్ క్రియేట్ చేసే నెరేటివ్ అండ్ ప్రాపగండా. కానీ రియాలిటీ ఏమిటంటే ఈ దేశం ఒక చెత్త చిల్లర దేశం. వీళ్ళ దగ్గర తినడానికే సరైన తిండి లేదు, అయినా కూడా వీళ్ళు సోషల్ మీడియాలో తమ దేశం గొప్పది, మేము ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాము అనే లెవెల్లో నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఈ సీజ్ ఫైర్లో పాకిస్తాన్ పీకిందేమీ లేదు. ఈ విషయాన్ని నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ సీజ్ ఫైర్ని అమెరికా పాకిస్తాన్ని యూజ్ చేసి క్రియేట్ చేసింది. బహుశా ఇది కూడా ట్రంప్ ప్లాన్లో ఒక భాగం కావచ్చు. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇదిగో ఇలాంటి ట్వీట్ చేశాడు. ఇందులో పైన ఒక ఇన్స్ట్రక్షన్ లైన్ ఉంది, దాన్ని డిలీట్ చేయడం వీడు మర్చిపోయాడు. అందులో ఏముందంటే ఈ మెసేజ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం కోసం అని రాసి ఉంది. అంటే ఇది అమెరికాలోని అఫీషియల్స్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. వాళ్ళు చెప్పినట్టుగా వీడు ఆడుతున్నాడు. ఇజ్రాయిల్ లెబనాన్ పైన దాడి చేసిన వెంటనే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ట్వీట్కి రిప్లై ఇస్తూ, పాకిస్తాన్ మీరు సీజ్ ఫైర్ అని చెప్పారు కదా,
కానీ ఇజ్రాయెల్ కంటిన్యూగా ఇంతకు ముందు కన్నా ఎక్కువగా బాంబులు వేస్తుంది అంటూ కంప్లైంట్ చేశాడు. దీనికి ఇజ్రాయెల్ ఏం చెప్పిందో తెలుసా? పాకిస్తానే కాదు, అమెరికా దిగి వచ్చినా మేము దీన్ని ఆపము. అయినా సీజ్ ఫైర్ జరిగింది అమెరికాకు ఇరాన్కి మధ్య, అందులో మేము పార్టిసిపేట్ కూడా చేయలేదు. అండ్ ఈ లెబనాన్ ప్రస్తావన సీజ్ ఫైర్లో ఎక్కడా లేదు. లెబనాన్కి మాకు వైరం ఎప్పటి నుంచో ఉంది. ఈ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదుల్ని పూర్తిగా అంతం చేసే వరకు మేము ఈ దాడుల్ని ఆపము అని ఖరాఖండిగా చెప్పేసింది. మరి దీనిపై ట్రంప్ రియాక్ట్ అయ్యాడా అంటే ఎస్, ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ ఏం చెప్పాడో తెలుసా? ఇజ్రాయెల్ దాడి చేసింది అని నేను కూడా విన్నాను, అందులో తప్పేముంది? సీజ్ ఫైర్కి లెబనాన్కి సంబంధం లేదు. ఆ దేశం గురించిన ప్రస్తావన సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో లేదు అని ఓపెన్గా చెప్పేశాడు. కానీ ఇది అబద్ధం. లెబనాన్ ప్రస్తావన సీజ్ ఫైర్లో ఉంది. ఈ పాకిస్తాన్ జోకర్ ప్రైమ్ మినిస్టర్ గాడు ఒక ట్వీట్లో ఈ విషయం రాసి ట్రంప్ని, అమెరికాలోని లీడర్స్ అందరినీ ట్యాగ్ కూడా చేశాడు. ఈ 10 పాయింట్స్లో కూడా లెబనాన్ పైన దాడి చేయకూడదు అనే కండిషన్ ఉంది. కానీ ఇప్పుడు సడన్గా అమెరికా లెబనాన్ ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో ఇంక్లూడ్ అవ్వలేదు అని చెప్తోంది. ఈవెన్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్ కూడా ఇదే విషయం చెప్పాడు. ఇతను పాకిస్తాన్ మాకు ఇచ్చిన సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో ఎక్కడ కూడా లెబనాన్ పేరు ఇంక్లూడ్ చేయలేదు, కాబట్టి దీన్ని మేము సీజ్ ఫైర్ వైలేషన్ లాగా చూడట్లేదు అని చెప్పాడు. పాకిస్తాన్ మాకు వేరే 10 పాయింట్స్ ఇచ్చింది అండ్ ఇరాన్కి వేరే పాయింట్స్ని ఇచ్చింది అని పాక్ పరువును కూడా తీశాడు. అలాగే ఇరాన్ అగ్రిమెంట్లో చెప్పినట్టు స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేయాలి. ఇలా లెబనాన్ పేరు చెప్పి దాన్ని క్లోజ్ చేయడం చేస్తే మేము యాక్సెప్ట్ చెయ్యము అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మన దేశంలో ఉన్న కొంతమంది లెఫ్ట్ చిల్లరగాళ్ళు పాకిస్తాన్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపింది. పాకిస్తాన్ విశ్వగురువుగా మారింది. పాకిస్తాన్ థ్యాంక్ యూ అంటూ ఆ దేశాన్ని పొగుడుతున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. మన దేశంలో ఉన్న కొంతమంది చిల్లరగాళ్ళు పాకిస్తాన్ని పొగుడుతూ ట్వీట్లు పెడుతున్నారు. ఇండియా విశ్వగురువు కావాలి అని ఎంతగానో ట్రై చేసింది, కానీ పాకిస్తాన్ చాలా ఈజీగా అయిపోయింది అంటూ మన దేశంలో ఉన్న వాళ్ళే పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలతో ప్రాబ్లం ఉండొచ్చు, పర్టికులర్ లీడర్తో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మీకు వాళ్ళపై ఉన్న హేట్ని దేశం పైన హేట్ లాగా మార్చుకోకండి. భారత్లో ఉన్న ప్రజలు పాకిస్తాన్ని పొగడ్డం అంటే మన భారత సైనికుల ప్రాణ త్యాగాల్ని అవమానించినట్టు. ఈ పాకిస్తాన్ కంటిన్యూగా మన దేశాన్ని నాశనం చేసే ప్రయత్నాలు చేసింది, ఇప్పటికీ చేస్తూనే ఉంది. భారత్లో ఉంటూ ఇలాంటి దేశాన్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కడూ ఉగ్రవాదితో సమానం. అండ్ ఇలాంటి చిల్లరగల లాజిక్ ప్రకారం ఇరాన్, అమెరికా మధ్య సీజ్ ఫైర్ని ఇండియా చేయాల్సింది అంట. నిజానికి ఈ సీజ్ ఫైర్ చేయడానికి అర్హత ఉన్న ఏకైక దేశం మన ఇండియా. కానీ మనం కావాలనే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఎందుకో తెలుసా? మనకు అమెరికా పైన ట్రస్ట్ లేదు అండ్ ఇరాన్ పైన కూడా ట్రస్ట్ లేదు. ఎందుకంటే ఈ యుద్ధం 2 దేశాలు కూర్చొని మాట్లాడితే ఆగేది కాదు. అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ తయారు చేస్తున్న న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని నాశనం చేద్దాము అని గత 20-30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాయి. అంటే ఈ యుద్ధం ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఖచ్చితంగా జరిగేది. అండ్ ఇరాన్ తమ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని కంప్లీట్గా ఆపేంత వరకు ఈ యుద్ధం ఆగదు. అయితే ఇరాన్కి కూడా తెలుసు, వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేస్తే వాళ్ళ దేశం ఎప్పటికీ ఇలాగే ఒక వీక్ కంట్రీ లాగా ఉండిపోతుంది అని. ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, ఇరాన్ ఏమో న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని వదిలిపెట్టదు. అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని పూర్తిగా డెస్ట్రాయ్ చేసే వరకు యుద్ధాన్ని ఆపరు. ఈ యుద్ధం ఆగాలి అంటే ఈ దేశాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగి ఏదో ఒక దేశం కంప్లీట్గా నాశనం అవ్వాలి లేదా లొంగిపోవాలి. అంతేకాని వీళ్ళను కూర్చోబెట్టి పీస్ డీల్ చేస్తే ఈ యుద్ధం ఆగదు. ఒకవేళ ఈ 3 దేశాలని కూర్చోబెట్టి పీస్ డీల్ చేసినా అది ఎక్కువ రోజులు నిలవదు. ఎందుకంటే ఇరాన్ ఒక రాడికల్ దేశం. వీళ్ళు హమాస్, హిజ్బుల్లా, హూతీ రెబల్స్ లాంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నారు. అండ్ ఈ ఉగ్రవాదుల్ని క్రియేట్ చేసిందే ఇజ్రాయెల్ పైన దాడులు చేయడానికి. ఈ విషయం ఇజ్రాయెల్కి క్లియర్గా తెలుసు. అందుకే ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కంటిన్యూగా వీళ్ళపైన దాడులు చేస్తూనే ఉంది. అండ్ గత 40-50 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం జరుగుతుంది. అలాంటి యుద్ధాన్ని కేవలం ఒక పీస్ డీల్తో ఆపడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని మన భారత్ ముందే గ్రహించి పీస్ డీల్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. మన వాళ్ళు తెలివైన వాళ్ళు, సాధ్యం కాని విషయాల్లో దూరి టైం వేస్ట్ చేయరు, పరువు తీసుకోవాలి అనుకోరు. ఈ పాకిస్తాన్ లాగా. మరి పాకిస్తాన్ మధ్యలో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి ఇది అవసరం. ఒకవేళ ఫెయిల్ అయితే పరువు పోతుంది. అది పాకిస్తాన్కి ఎలాగో అలవాటే. యాక్చువల్గా పాకిస్తాన్కి ఈ పీస్ డీల్ చేసే అర్హత లేదు. ఈ పాకిస్తాన్ని మధ్యలోకి తీసుకువచ్చింది ఈ ట్రంప్ గాడు.
పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ని ట్రంప్ తన ప్రొఫైల్లో షేర్ చేస్తున్నప్పుడే మీకు ఈ విషయం అర్థం కావాలి. అయినా ఈ పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి అస్సలు పడదు. ఇజ్రాయెల్ పాకిస్తాన్ని ఒక దేశంగా రికగ్నైజ్ చేయదు, పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయదు. అలాంటప్పుడు ఈ ఇజ్రాయెల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న యుద్ధాన్ని పాకిస్తాన్ మధ్యలో న్యూట్రల్గా ఉండి ఎలా ఆపగలదు? ఇప్పుడు అదే నిజమని ప్రూవ్ అయింది. వీడు మీకు గుర్తున్నాడా? వీడి పేరు ఖ్వాజా ఆసిఫ్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్. డిఫెన్స్ మినిస్టర్ అంటే వీడి చేతిలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉండాలి. కానీ వాటన్నిటిని మేనేజ్ చేసేది పాకిస్తాన్ మిలిటరీ లీడర్ ఆసిమ్ మునీర్. వీడు పాకిస్తాన్ మిలిటరీనే కాదు, దేశం మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడు. మరి అలాంటప్పుడు ఈ చిల్లరగాడు ఏం పనిచేస్తాడు? వీడు ఇచ్చే ఆర్డర్స్ని ఆ దేశంలో ఉన్న సాధారణ సైనికులు కూడా పట్టించుకోరు. అందుకే వీడి పని ఏమిటంటే ట్విట్టర్లోకి వచ్చి నోటికి వచ్చింది మొరగడం. కొన్ని రోజుల కింద వీడు స్వయంగా ఇంటర్నేషనల్ మీడియా ముందు కూర్చొని, అవును పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది, అమెరికా చెప్పడంతోనే మేము అలా చేస్తున్నాము అని ఒప్పుకున్నాడు. నిజానికి వీనికి వీడు ఒక మెయిన్ క్యారెక్టర్, హీరోలాగా ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్లోనే వీడు గొప్పగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు. కానీ వీడు ప్రతిసారి తన పరువు తీసుకుంటాడు, తన దేశం పరువును కూడా తీస్తాడు. ఇప్పుడు ఈ షాబాజ్ షరీఫ్ అండ్ ఆసిఫ్ మునీర్ వీళ్ళిద్దరూ కలిసి ఎంతో కష్టపడి సీజ్ ఫైర్ మేమే చేశాము అన్నట్టుగా ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు. దాన్ని ఈ చిల్లరగాడు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేశాడు. ఎలాగో తెలుసా? ఒకసారి ఈ ట్వీట్ చూడండి. ఇందులో వీడు చెప్తున్నాడు, ఇజ్రాయెల్ ఒక రాక్షస దేశం, మానవ జాతికి ఇది ఒక శాపం లాంటిది, ఇజ్రాయెల్లో ఉన్న జూస్ ప్రజలు అంతా నరకాన్ని అనుభవిస్తారు అంటూ ఇజ్రాయెల్ని టార్గెట్ చేసి ట్వీట్ చేశాడు. ఇప్పుడు దీన్ని ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తూ పీస్ డీల్ చేస్తున్నాము అనే పాకిస్తాన్ ఇదిగో ఈ విధంగా ఒక దేశాన్ని టార్గెట్ చేస్తుంది అంటూ వీళ్ళ పరువును తీస్తున్నారు. నేను మీకు ముందే చెప్పాను వీడు ఒక చిల్లరగాడు అని. అయితే ఈ ట్వీట్కి ఇంటర్నేషనల్గా క్రిటిసిజం రావడంతో వెంటనే దాన్ని డిలీట్ చేసేశాడు. అలాగే వీడు రీసెంట్గా పాకిస్తాన్ పార్లమెంట్లో నిలబడి పాకిస్తాన్కే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ ఇండియా అండ్ ఇజ్రాయెల్ శత్రు దేశాలు అంటూ హేట్ స్పీచ్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ విషయాన్ని ఇజ్రాయెల్ చాలా సీరియస్గా తీసుకుంది. పాకిస్తాన్ అనే దేశాన్ని మేము రికగ్నైజ్ చేయము, అలాంటప్పుడు వీళ్ళు తీసుకువచ్చిన పీస్ డీల్ని మేము అగ్రీ చేయము అంటూ దాన్ని కంప్లీట్గా ఇజ్రాయెల్ రిజెక్ట్ చేసేసింది. మీ అందరికీ తెలుసు ఇజ్రాయెల్ ఎటువైపు ఉంటే అమెరికా కూడా అటు సైడే ఉంటుంది. ప్రజెంట్ ట్రంప్ తన సొంత ప్రయోజనం కోసం పాకిస్తాన్ని పోషిస్తున్నాడు, తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. కానీ వన్స్ ట్రంప్ అవసరం తీరాక పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారబోతుంది. ఎందుకంటే ఈ ట్రంప్ ఎలాంటాడో మనందరికీ తెలుసు. అవసరం అయిపోయాక ఇతను పాకిస్తాన్ని తరిమేస్తాడు. అండ్ ఫ్యూచర్లో ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ని, లెబనాన్ని ఏ విధంగా అయితే టార్గెట్ చేస్తుందో పాకిస్తాన్ని కూడా అలాగే టార్గెట్ చేస్తుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ టార్గెట్ లిస్ట్లో పాకిస్తాన్ ఉంది. ఈ యుద్ధం ముగిశాక, ఇరాన్ పని అయిపోయాక నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే కాబోతుంది. మొత్తంగా ఈ యుద్ధం ఇంకా ఆగలేదు. సడన్గా ఇంతకు ముందు కన్నా పెద్ద దాడులు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ అంటే ఏప్రిల్ 10న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఈ పీస్ డీల్లో తీసుకువచ్చిన 10 పాయింట్స్ గురించి డిస్కషన్ చేయబోతున్నారు. దీనికి అమెరికా అగ్రీ చేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. కానీ నేను మీకు ముందే చెప్తున్నాను, ఈ పీస్ డీల్ జరగదు. ఎందుకు అంటే ఇరాన్ తీసుకువచ్చిన 10 పాయింట్స్ అన్నీ ఇరాన్కి ఫేవర్గానే ఉన్నాయి. అండ్ వీటికి అమెరికా ఒప్పుకుంటే అమెరికా యుద్ధంలో ఓడిపోయినట్టు. కాబట్టి అది జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ యుద్ధం ఆగదు అని తెలిసే మనం మధ్యలోకి వెళ్ళలేదు. ఈ చిల్లర పాకిస్తాన్ లాగా ఎక్స్ట్రాలు చేసి పరువు తీసుకునే పనులు మనం చెయ్యము. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ పాకిస్తాన్ మనకన్నా బెటర్ అయిపోయింది, పాకిస్తాన్ అసలైన విశ్వగురువు అని చెప్పే చిల్లరగాళ్ళు మీ చుట్టుపక్కల కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు కూడా పాకిస్తాన్ క్రియేట్ చేసే ఇలాంటి ఫేక్ నెరేటివ్లో పడకండి. ఆల్వేస్ జెన్యూన్ అండ్ వెరిఫైడ్ న్యూస్ని నమ్మండి. మీకు ప్రతిరోజు ఇలాంటి జెన్యూన్ న్యూస్ని ప్రొవైడ్ చేయడానికి నేను వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఈ విషయాలు ప్రతి భారతీయుడికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.